ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం దగ్గర గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. అంతకంతకు గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు ఎస్ బలరాం, భద్రాచలంలో గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. క్రమక్రమంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తెల్లవారుజాము నుంచి 40 అడుగుల నుంచి 3 అడుగులు అంటే మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేసి 47 అడుగుల నీటి ప్రవాహం అయితే కొనసాగుతుందని కూడా అధికారులు అధికారికంగా తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, అదేవిధంగా మేడిగడ్డ దగ్గర నుంచి వస్తున్నటువంటి భారీ వర్షాలకు సంబంధించి ఈ మొత్తంగా మేడిగడ్డ దగ్గర 84 గేట్లు, సమ్మక్క బ్యారేజ్ దగ్గర దాదాపుగా 54 గేట్లను కూడా ఎత్తివేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వరద ఉధృతి వస్తున్న నేపథ్యంలో గోదావరి 48 అడుగులకు చేరుకుంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగుల తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని కూడా ఇప్పటికే సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎగువన కురిసిన వర్షాల ఎఫెక్ట్తో ములుగు జిల్లా వాజేడు వెంకటాపురానికి సంబంధించి అంటే ఛత్తీస్గఢ్కి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రధాన జాతీయ రహదారి కూడా పూర్తిగా జలదిగ్బంధనంలో కూరుకుపోయి రోడ్డుపైకి నీరు చేరిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పర్యాటక ప్రాంతమైనటువంటి జలపాతాలకు సంబంధించి కూడా ఇప్పటికే బోగతా జలపాతానికి కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరిపోవడంతో బోగతా జలపాతం దగ్గర కూడా పూర్తిగా నిషేధాన్ని ఎత్తివేసిన పరిస్థితి ఉంది. ఎవరు కూడా పర్యాటకులు ఆ ప్రాంతాల్లోకి పర్యటనలు కొనసాగించేద్దని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అది కనిపిస్తుంది. మొదటగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు వర్షాలు ఎక్కువగా పడకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పంటలు పండవని ఇప్పటికే అటు ప్రభుత్వం ఎలినోనా ఎఫెక్ట్తో అటు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కూడా ప్రత్యామ్నాయ పంటలు వేయాలి, చిరుధాన్యాలు పండించాలని కూడా వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వం పదే రైతులకు చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే పత్తి, మిర్చి సాగు చేసిన రైతులు 2 పంటలు 2 సార్లు కూడా విత్తిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వర్షాలు తిరిగి పడుతుంటే కొంత రైతులలో మాత్రం ఆశ చిగురిస్తుంది. పంటలు పండే అవకాశంగా ఎలినోనా ఎఫెక్ట్ కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని కూడా రైతులు భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే పెద్ద ఎత్తున వస్తున్న వరదల ఎఫెక్ట్తో అటు ములుగు జిల్లా నుంచి వాజేడు, వెంకటాపురం, చెర్ల ప్రాంతాలకు సంబంధించి వరద ఉధృతి అయితే క్రమంగా పెరుగుతుంది. 2 రాష్ట్రాలకు సంబంధించిన రాకపోకలు ఛత్తీస్గఢ్, తెలంగాణకు వచ్చినటువంటి ప్రధాన రహదారులు కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా భద్రాచలానికి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సాయంత్రం వరకు రెండో ప్రమాద హెచ్చరిక అయినటువంటి 48 అడుగులకు చేరే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. సమ్మక్క బ్యారేజీ కూడా ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటర్ సంబంధించి 54 అడుగు గేట్లు తీసివేసిన పరిస్థితి. అదేవిధంగా తాళుపేరు ప్రాజెక్టు కూడా 18 గేట్లు ఎత్తివేసిన పరిస్థితి. ఎందుకంటే ఎగువ నుంచి వస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న వరద నీరు తాళుపేరు ప్రాజెక్టు చేరిపోవడంతో 18 గేట్లు ఎత్తివేసి దిగువకు దాదాపు 1,00,000 క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ప్రధానంగా వైరా రిజర్వాయర్ కావచ్చు, పాలేరు రిజర్వాయర్ కావచ్చు, ఇవి మాత్రం అంటే పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకోకపోవడం, చాలా తక్కువ నీరు ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రిజర్వాయర్లో మాత్రం కిన్నెరసానికి కూడా కళ సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. లోతట్టు ప్రాంతాల గ్రామాల ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉంది? వారిని ఏ రకంగా అలర్ట్ చేస్తూ ఉన్నారు అధికారులు? ములుగు గోదావరి పరివాహక ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతాలు ములుగు, వాజేడు, వెంకటాపురం, చెర్ల ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నీరు అంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి అంటే మొత్తం ప్రాంతాల్లోకి అంటే ఈ గూడెళ్లలోకి చేరిపోవడం, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుతున్న క్రమంలో పూర్తి స్థాయిలో కూడా మొత్తం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాటి పొడవుల ద్వారా కోయగూడల్లో ఉన్నటువంటి గిరిజనులను సుదీర్ఘ మొత్తంగా మైదాన ప్రాంతాలకు తరలిస్తున్న
పరిస్థితి అవుతుంది. వారందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా అటవీ ప్రాంతం వాజేడు, వెంకటాపురం, చెర్ల పూర్తి స్థాయిలో అటవీ ప్రాంతంలో అది గోదావరి పరివాహక సమీప ప్రాంతంలో ఉంటున్న నేపథ్యంలో వారందరినీ కూడా మైదాన ప్రాంతానికి తరలిస్తూ సురక్షితంగా ఉంచేందుకు నాటు పొడవలను కూడా ఏర్పాటు చేశారు. గజ ఈతగాలను కూడా అందుబాటులో ఉంచిన పరిస్థితి ఉంది. ఇప్పటికే సిడబ్ల్యూసీ అధికారులు భద్రాచలం గోదావరి దగ్గర కూడా గజ ఈతగాలను అధికంగా పొడవలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రధానంగా భద్రాచలం గోదావరి వరద ఉధృతికి సంబంధించి కూడా అటు బుర్గంపాడు, అదే వాజేడు, వెంకటాపురంతో పాటు మనుగూరు, పినపక్క ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కూడా అధికారులు అలర్ట్ అయిన పరిస్థితి. మొత్తం ముప్పు ప్రాంతాల ప్రజలను మాత్రం అలర్ట్గా ఉంచుతున్న పరిస్థితి. ఏ క్షణంలోనైనా కూడా వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు అధికారులు మాత్రం చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఇప్పటికే అధికారులు ఇటు ఆ ముప్పు ప్రాంతాలకు సంబంధించినటువంటి అధికారులతో అలర్ట్ అవుతున్న పరిస్థితి. అటు రెవెన్యూ, పోలీస్ సహకారంతో కూడా సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి. వాగులు, వంగలకు సంబంధించినటువంటి పొంగి పొర్లుతున్న ప్రాంతాలకు ఏవైతున్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి ప్రజలెవరు కూడా వాగులు దాటొద్దని కూడా బోర్డులో ఏర్పాటు చేయాలని ఇప్పటికే కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఇటీవల కాలంలో అంటే ఆగస్టు వచ్చిందంటేనే భద్రాచలానికి వరద ఉధృతి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఏడాది కూడా భద్రాచలం సంబంధించిన గోదావరి వరద ఉధృతి ఆగస్టులో పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉందని కూడా సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. ఇప్పటికీ సాయంత్రం కావచ్చు, రేపు ఉదయం లోపు కూడా రెండో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించే అవకాశం ఉందని కూడా అది సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. సైదులు ఇప్పటికే 43 అడుగులకు చేరుకున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఈ వరద ఉధృతి ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఇంకా ఎంతవరకు ఈ తీవ్రత పెరిగే ఛాన్సెస్ ఉంటాయి? మొత్తంగా చూసుకున్నట్లయితే ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ఎఫెక్టు మేడిగడ్డ నుంచి లక్ష్మీ బ్యారేజ్ ద్వారా కిందికి దిగువకు నీటిని కనుక విడుదల చేస్తే మాత్రం ఆ ఎఫెక్ట్తో పాటు సమ్మక్క బ్యారేజ్కి సంబంధించిన బ్యారేజ్ నుండి కూడా దిగువకు 10 లక్షల క్యూసెక్ల నీటిని కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఎగువ రాష్ట్రంలో నుంచి ఛత్తీస్గఢ్ కావచ్చు, అటు మహారాష్ట్ర నుంచి కావచ్చు, ఈ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద ఉధృతి గోదావరికి ఎక్కువ సంఖ్యలో చేరితే మాత్రం ఇది రెండో ప్రమాద హెచ్చరిక. అంటే 48 అడుగులు దాటి 53 మూడో ప్రమాద హెచ్చరిక దాటే అవకాశం ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తే ప్రస్తుతం మాత్రం ఈ వరద ఎగువ నుంచి వస్తున్నటువంటి అటు మేడిగడ్డ నుంచి కావచ్చు, లక్ష్మీ బ్యారేజ్ నుంచి కావచ్చు, ఇటు సమ్మక్క బ్యారేజ్ నుంచి కావచ్చు, ఈ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి వరద ఉధృతి ఏదైతే ఉందో ఆ వరద ఉధృతి మొత్తం 48 అడుగులకు గోదావరి చేరుకొని ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుందని కూడా అంచనా వేస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి పేరూరులో మాత్రం గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే మరో 2 రోజుల పాటు గోదావరి వరద ఉధృతికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంటుంది. అయితే రెండో ప్రమాద హెచ్చరిక నుంచి తగ్గుముఖం పడుతుందని కూడా అధికారుల అంచనా అయితే వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ సైదులు.